గైస్ అల్లు అర్జున్ కంటే ముందు 42 రూల్స్ నడుచుకుంటూ వస్తాయా? మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బేసిక్‌గా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు ఎదుగుతుంటే తొక్కేసే దాంట్లో ఫస్ట్ ఏదైనా ఇండస్ట్రీ ఉంటుందంటే బాలీవుడ్ మాఫియా, బాలీవుడ్‌కి సంబంధించిన పీఆర్ టీమ్. అది ముందు ప్రభాస్ గారి విషయంలో మొదలైంది. ప్రభాస్ గారు 2015 నుంచి 2025 వరకు ఆయన పాన్ ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత ఆయన మీద ఎంత నెగటివిటీ, అది నెగటివిటీ కాదు, అది హేట్రెడ్ అని చెప్పాలి ఏకంగా. ఎందుకంటే అక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళతో సహా, పీఆర్ టీమ్‌తో సహా ఆల్రెడీ యూట్యూబర్లను కూడా కొనేసి ప్రభాస్ గారి మీద నెగిటివ్ వీడియోలు చేయిస్తుంటారు. ప్రభాస్ గారి హేట్ రేట్ పెంచుతూ ఉంటారు. ప్రభాస్ గారి సినిమాలు వచ్చినప్పుడు విపరీతమైన హేట్ రేట్. సినిమా ఎలా ఉన్నా సరే, హిట్ అయినా, నార్మల్గా ఉన్నా, బిలో యావరేజ్గా ఉన్నా సినిమా మీద పూర్తిగా నెగిటివిటీ చూపిస్తారు అక్కడ యూట్యూబర్స్, అక్కడ పీఆర్ టీమ్. సో అదే మెల్లమెల్లగా ఇప్పుడు అల్లు అర్జున్ దాకా రావడం జరుగుతుంది. సో అల్లు అర్జున్ గారి గురించి కూడా రీసెంట్గా మనకు తెలిసిన విషయమే, కావేరి బౌరా అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక పోడ్కాస్ట్లో కొన్ని మాటలు మాట్లాడింది ఆయన దగ్గర. అల్లు అర్జున్ గారిని కలవాలంటే ఆయన కంటే ముందు మనకు ఒక ఫామ్ ఇస్తారో, ఆ ఫామ్లో 42 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మనం ఫాలో కావాలి. ఆయనకు దగ్గరగా ఉండదు, మినిమం 3 అడుగుల దూరంలో ఉండాలి. ఆయన ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేయకూడదు, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు, ఆయన పర్మిషన్ లేకుండా ఆయన టచ్ చేయకూడదు. ఇంకా ఇలా ఓవరాల్గా 1 కాదు 2 కాదు 42 రూల్స్. 42 రూల్స్. మరి ఆ రూల్స్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ ఇక ఇంత చేసిన వాళ్ళకు ఆ నెగిటివిటీ, ఆ పీఆర్ టీమ్ అనేది పేపర్ క్రియేట్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు. కానీ అల్లు అర్జున్ గారి కంటే ముందు ఆ రూల్స్ నడుచుకుంటూ వస్తాయి. అల్లు అర్జున్ గారితో పనిచేయాలంటే ముందు మనకు ఒక ఫామ్ ఇస్తారు వాళ్ళ మేనేజ్మెంట్ అనేది. ఆ 42 ఏవైతే ఆ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ మనం ఫాలో అవుతేనే ఆయనతో నటించడానికి కానీ దేనికైనా సరే అవకాశం దొరుకుతుంది. అంటే ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే వేసింది కావేరి బౌరా. సో ఏంటంటే తను రీసెంట్గా మళ్ళీ ఒక పేపర్ని అయితే సబ్జెక్ట్ పబ్లిక్ క్వాలిఫికేషన్ అండ్ అపాలజీ అని చెప్పి ఒక పెద్ద నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 7-8 పాయింట్స్ ఉన్నాయనుకోండి. అందులో సింపుల్గా అది మన వాడుక భాషలో మీకు తెలుగులో చెప్పేస్తాను దీన్ని. కొన్ని రోజులుగా నా ఇటీవల పోడ్కాస్ట్ నుండి ఒక క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అది పోడ్కాస్ట్ జరుగుతున్న సమయంలో నేను అల్లు అర్జున్ గారితో యాక్టింగ్ చేయాలంటే చేయవలసినవి మరియు చేయకూడని గురించి కొన్ని ప్రకటనలు చేశావు. అవి నిరాధారమైన ప్రకటనలు. పోడ్కాస్ట్లో మాటల్లో ఆటోమేటిక్గా నేను మాట్లాడాల్సి వచ్చింది. అంటే ర్యాండమ్గా వచ్చేసింది అని చెప్పడం జరిగింది. ఒక పెద్ద హీరో మీద ర్యాండమ్గా అలా ఎలా వస్తుంది? సో ఏ రోజైతే ఇది ఇష్యూ వైరల్ అయిందో ఆ రోజు ఆమె ఇన్స్టాగ్రామ్లో దీనిపైన ఆమె ఆల్రెడీ ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పి ఆమె చెప్పేసింది. కాకపోతే ఒక పెద్ద హీరో, పాన్ ఇండియా వైజ్లో ఎరుగుతున్న హీరో, సౌత్ ఇండస్ట్రీలో ఒక మంచి పేరున్న హీరో, ఆయన మీద ఇలాంటి ఎలిగేషన్స్ వేయడం అనేది చాలా అంటే చాలా తప్పది. ఇప్పుడు ఏదో ఎలిగేషన్స్ వేసేసి తర్వాత నేను తప్పు చేశాను, తప్పుగా మాట్లాడి ఏదో ర్యాండమ్గా మాట్లాడాలి అంటే అది కరెక్ట్ కాదు అది. అండ్ ఏవైతే ఆ 42 పాయింట్స్ ఉన్నాయో, 42 చేయవలసినవి మరియు చేయకూడనివి ఉన్న ఏ పత్రాన్ని కూడా అల్లు అర్జున్ మేనేజ్మెంట్ అనేది నాకు ఇవ్వలేదు, అందజేయలేదు. ఆ ప్రకటనలు చేసినందుకు మరియు వాటి వల్ల ఏదైనా అపార్థం లేదా ప్రతిష్టకు హాని కలిగి ఉన్నందున నేను హృదయపూర్వకంగా చింతిస్తున్నాను. ఆ వ్యాఖ్యలను పూర్తిగా నేను ఉపసంహరించుకుంటున్నాను. ఇదేందో నాకు అర్థం కాదు. అనేదంతా అనేసి ఆ ఫేమ్ సంపాదించుకొని అల్లు అర్జున్ అని ఈరోజు ఎలా తయారైపోతారంటే, ఈరోజు అల్లు అర్జున్ అంటారు, రేపొద్దున ఇంకో హీరోని అంటారు, రేపొద్దున ఇంకో హీరోని అంటారు. అన్న తర్వాత ఏం చెప్తారంటే మేము ర్యాండమ్గా అనేసాం, బై మిస్టేక్ అది వచ్చేసింది, మాటల్లో వచ్చేసింది అని చెప్పి ఇలాగే ప్రతి ఒక్కరు చేస్తారనమాట. ఏంటంటే దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందే. అండ్ ఇంకా ఆమె నోట్లో ఏం రాసిందంటే ఎండింగ్ పాయింట్లో, మిస్టర్ అల్లు అర్జున్ గారు, ఆయన పనితీరు పట్ల నేను అత్యంత గౌరవంగా ఉన్నాను. సో గౌరవంగా ఉండే అగౌరవమైన మాటలు మాట్లాడింది. సో ఆయనకు కలిగిన అసౌకర్యానికి నేను చింతిస్తున్నాను. అసౌకర్యం కలిగించే విధంగా మాట్లాడింది ఎవరు? ఈమె కదా. సో ఏంటంటే వాళ్ళ ఫేమ్ కోసం ఏదో అప్పటికప్పుడు ఫేమస్ కావాలని చెప్పి టాలీవుడ్కి సంబంధించిన సెలబ్రిటీల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది తప్పు. ఇది టాలీవుడ్ సెలబ్రిటీ మీద నువ్వు మాట్లాడడం జరిగింది కాబట్టి ఎవరు నమ్మలేదని అందరూ డిఫెండ్ చేయడం మొదలుపెట్టారు. అదే నువ్వు బాలీవుడ్ సెలబ్రిటీ మీద ఈ వాక్యాలు మాట్లాడితే అందరూ నమ్మేవారు, నీకు సపోర్ట్ చేసేవారు. బట్ నువ్వు అక్కడ మాట్లాడింది టాలీవుడ్ సెలబ్రిటీల గురించి. టాలీవుడ్ సెలబ్రిటీలు ఏ విధంగా డౌన్ టు ఎర్త్ ఉంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. స్పెషల్గా టాలీవుడ్ అనే కాదు, సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు. బాలీవుడ్లో కూడా కొంతమంది ఉంటుండొచ్చు. బట్ నువ్వు బాలీవుడ్ యాక్టర్స్ గురించి ఇదే మాటలు మాట్లాడితే నమ్మేవానేమో కానీ టాలీవుడ్కి సంబంధించిన హీరోల గురించి మాట్లాడితే నువ్వు నమ్మరు. అంతెందుకు అల్లు అర్జున్ గారికి సంబంధించిన కొన్ని పిక్స్ నీకు స్క్రీన్ పైన వేస్తున్నాను చూడు. అల్లు అర్జున్ గారు డౌన్ టు ఎర్త్ ఏ విధంగా ఉంటారు, టాలీవుడ్కి సంబంధించిన హీరోలు డౌన్ టు ఎర్త్ ఏ విధంగా ఉంటారు, ప్రజలతో ఏ విధంగా కలుస్తారు, ఏ విధంగా అవసరాల టైంలో వాళ్ళు ఆదుకుంటారో అన్ని స్క్రీన్ పైన వస్తున్నాయి, నీకు చూడు. ఇవన్నీ తెలుసుకోకుండా, ఏం చూడకుండా ఏదో ర్యాండమ్గా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడాము, ఏదో ర్యాండమ్గా వచ్చేసింది
అనుకోకుండా వచ్చేసింది. ఒక పెద్ద హీరో గురించి ఇమేజ్ గురించి మాట్లాడి అనుకోకుండా వచ్చేసింది. ఏదో వచ్చేసింది. ఈరోజు ఈమెను తేలిగ్గా తీసుకుంటే రేపు పొద్దున పుట్టగొడుగులాగా ఈమెను చూసి ఇంకొంతమంది పుట్టుకొస్తారు. సో ఏంటంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి దీనిపైన కూడా కొద్దిగా లీగల్ యాక్షన్ ఏదైతే ఉంటుందో లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు క్షమాపణ పత్రం రిలీజ్ చేసినప్పటికీ ఏదైతే నష్టం జరగాలో నష్టం అయితే జరిగింది కదా. ఎవరెవరైతే ఆడుకోవాలో వాళ్ళందరూ ఆడుకున్నట్టే కదా. సో ఏంటంటే ఇది బాలీవుడ్ పీఆర్ టీమ్‌కి, బాలీవుడ్ వాళ్ళకి పెద్ద కొత్త ఏం కాదనమాట. అందరూ ఉండరు. కొంతమంది ఉంటారు. బట్ ఏంటంటే స్పెషల్‌గా వీళ్ళ పని ఏంటంటే ఎవరైతే సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి ఇండియాలో ఎదుగుతున్నారో వాళ్ళని తొక్కేయాలని మొదటగా వీళ్ళ ప్రియారిటీ ఉంటుంది. ప్రభాస్ గారితో మొదలైంది మొదట. తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గరికి వచ్చింది. రేపు పొద్దున మహేష్ బాబు గారి దగ్గరకు వస్తుంది. తర్వాత ఎన్టీఆర్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు. ఇలా ఏంటంటే బాలీవుడ్ మాఫియాని అణగదొక్కుతున్నారు కాబట్టి టాలీవుడ్ హీరోలు అంటే వీళ్ళు గజగజ వణికిపోవడం జరుగుతుంది. అండ్ యష్ మరో సౌత్ ఇండస్ట్రీ హీరో యష్ మీద కూడా కొన్ని బాలీవుడ్ పాలిటిక్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో ఈ విధంగా ఏంటంటే టాలీవుడ్ హీరోల మీద మీరు ఎలిగేషన్స్ వేసే ముందు ఒకసారి అర్థం చేసుకోండి. టాలీవుడ్ హీరోల డౌన్ టు ఎర్త్ ఒకసారి వెళ్ళి వాళ్ళ వీడియోలు చూడండి. ఒక్కొక్కరి ప్రతి హీరో కూడా డౌన్ టు ఎర్త్ ఏ విధంగా ఉంటారో ఒకసారి చూసి ఇలాంటి పనికి మళ్ళీ కామెంట్స్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. నువ్వు బాలీవుడ్ హీరోల మీద వేస్తే నమ్మేవారేమో కానీ సౌత్ ఇండస్ట్రీ హీరోల మీద వేస్తే ఎవ్వరు కూడా నమ్మరు. సో ఏంటంటే కావేరీ బౌరా ఫైనల్గా ఏంటంటే క్షమాపణ పత్రాన్ని అయితే రిలీజ్ చేసింది. మరి దీన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ విధంగా తీసుకుంటారో, అల్లు అర్జున్ టీం ఏ విధంగా తీసుకుంటుందో అని చూడాలి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.